హాయ్ గైస్, ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. ఈరోజు వచ్చి నేను వీక్కి సరిపడా బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, చిన్న చిన్న ప్రిపరేషన్స్ ఎలా చేసుకుంటాను అన్నది షేర్ చేసుకోబోతున్నా. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్రావణి సీతారెడ్డి వ్లాగ్స్. వర్కింగ్ ఉమెన్స్ అయినా, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైనా అన్ని పనులు ఫాస్ట్గా అయిపోవాలి, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటాం కదా. అలా కాకుండా వారంలో ఒక 2 గంటలు కష్టపడితే 1 వీక్ to 10 days హ్యాపీగా రిలాక్స్గా పనులు చేసుకోవచ్చు. నేనైతే ఇలానే ఫాలో అవుతాను. మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వీక్ సరిపడా ఇడ్లీకి, దోశ బ్యాటర్కి నానబెట్టుకుంటాను. దోశలో 1 కప్ లెంటల్స్కి 3 కప్స్ రైస్ యాడ్ చేసుకోవాలి. అండ్ క్రిస్పీగా స్మూత్గా రావాలి అంటే అందులో కొంచెం కందిపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం ఎర్ర కందిపప్పు అండ్ మెంతులు, లాస్ట్లో ఒక పిడికెడు అటుకులు వేసుకొని బాగా వాష్ చేసుకొని 7 to 8 hours నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ 7 to 8 hours బ్లెండ్ చేసుకోవాలి. మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు దీనిలో కొంచెం రైస్ యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది దోశ అన్నది. ఇంకొకటి మిల్లెట్ దోశ. ఇదైతే ఇన్స్టెంట్ మిక్స్ నేను ప్రిపేర్ చేసుకుంటాను. కావాలి అంటే మనం దోశ బ్యాటర్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికి సేమ్ అన్నీ యాడ్ చేసుకొని ఒక పిడికెడు రాగులు యాడ్ చేయాలి. కానీ నేను రాగి దోశ బ్యాటర్ని మాత్రం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునేలాగా చేసుకుంటాను. దానికి 1 కప్పు రాగి పిండి, 1 కప్పు సూజీ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, అండ్ 1 కప్పు శనగపిండి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేసుకొని, బేకింగ్ సోడా యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్తో కలుపుకొని పోసుకోవడమే. ఇలా చేసుకున్న మిక్స్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 month వరకు స్టోర్ ఉంటుంది. ఇక ఇడ్లీ బ్యాటర్కి వచ్చేప్పటికి 1 కప్ లెంటల్స్కి 3 cups ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవాలి. కందిపప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు, ఎర్ర కందిపప్పు యాడ్ చేసుకోవాలి. 7 to 8 hours నానబెట్టి దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. మనకి కావాలి అంటే దోశ బ్యాటర్ని ఇన్స్టెంట్ మిక్స్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ముందు చెప్పినట్లే 1:3 రేషియోలో బియ్యం, మినపప్పుని సపరేట్గా వాష్ చేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. తర్వాత వాటిని బాగా డీప్ రోస్ట్ చేసుకోవాలి, రెడిష్ బ్రౌన్ వచ్చేలాగా లెంటల్స్ని అండ్ బియ్యంని. తర్వాత దాన్ని బ్లెండ్ చేసుకొని జల్లెడ పట్టుకోవాలి బరక లేకుండా. అవసరమైనప్పుడు కర్డ్ కలుపుకొని ఒక చిటికెడు తినే సోడా ఉంటుంది కదా, దానిని కలిపి దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచి వాటర్ యాడ్ చేసుకొని దోశలో పోసుకోవచ్చు. ఇలా అయితే 1 month వరకు స్టోర్ ఉంటుంది. బట్ తడి తగలకుండా చూసుకోవాలి స్టోరేజ్ అప్పుడు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇన్స్టెంట్ ఉప్మా ఆర్ ఇడ్లీ మిక్స్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దానిలో పోపు గింజలు వేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కావాలి అంటే చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు, ఆప్షనల్. నేనైతే వేసుకోవట్లేదు. దెన్ సూజీ వేసుకొని రెడ్డిష్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దెన్ ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఉప్మా కావాలి అంటే ప్యాన్లో వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. 1 కప్పు సూజీ రవ్వకి 2 to 2.5 cups వాటర్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. అదే ఇడ్లీ ప్రిపరేషన్కి అయితే కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని ఒక చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసి ఇడ్లీ ప్యాన్లో పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి పాలక్ ప్యూరీ. దానికోసం పాలకూర లీవ్స్ ఉంటాయి కదా, మంచివి పాడైనవి సపరేట్ చేసి క్లీన్ చేసుకొని కాడలను కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆరిన తర్వాత దాన్ని బ్లెండ్ చేసుకొని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకోవాలి. దాన్ని చపాతీలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, పాలక్ పన్నీరు అలాంటి వాటిలోకి యూజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నా, మీకు ఇంకా వేటిలో కావాలనుకుంటే వాటిలోకి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాలక్ రోటీ చేద్దాము అని చెప్పేసి కొంచెం ప్యూరీని స్టోర్ చేసుకున్నా. ఇంకొంచెం ప్యూరీని పాలక్ రోటీ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ, స్టీల్ బాక్స్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇది 1 week వరకు స్టోర్ ఉంటుంది. మనం వాడుకునే ఒక 1/2 hour ముందు తీసి బయట పెట్టి తర్వాత యూజ్ చేసుకుంటే చపాతీ సాఫ్ట్గా వస్తుంది. ఇక నెక్స్ట్ అయితే పల్లీ చట్నీ ప్రీమిక్స్ ప్రిపరేషన్. ఇదైతే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. మా హస్బెండ్కి ఫేవరెట్ చట్నీ. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నా. కావాలి అనుకుంటే మనం స్టవ్ మీద కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 180 degrees దగ్గర 5 minutes సెట్ చేశాను. 4 minutes అప్పుడు తీసి మనకు కావాల్సిన రెడ్ చిల్లీస్ యాడ్ చేసి ఫ్రై చేశాను. అవి ఆరిన తర్వాత పొట్టు తీసుకొని వాటర్ లేకుండా సాల్ట్, చింతపండు, గార్లిక్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. నేనైతే గార్లిక్ వేయలేదు, ఆప్షనల్. దెన్ ప్యాన్ తీసుకొని
పోపు వేసి బ్లెండ్ చేసి థిక్ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఆరిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే కావాల్సినప్పుడు వాటర్ యాడ్ చేసుకోవడమే. లేదు నేను రెడ్ చిల్లీస్ యాడ్ చేయను, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు పల్లీలు ఉంటాయి కదా, వాటిని పొట్టు తీసుకొని గ్రీన్ చిల్లీస్, చింతపండు, గార్లిక్, సాల్ట్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. దీనిలో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పేస్ట్ చేసుకోవాలి. దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని పోపు వేసుకోవాలి. రెడ్ చిల్లీస్ వేసిన దానికైతే పోపు అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే పోపు వేసుకొని పెట్టుకుంటాం కాబట్టి జస్ట్ వాటర్ ఒక్కటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు. ఇలాంటి ప్రిపరేషన్స్ ఒక 2-3 అవర్స్ మనది కాదు టైము అనుకుంటే నెక్స్ట్ 1 వీక్ వరకు మనం ఫ్రీగా ఉండొచ్చు. అలా స్టోర్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్లు మనకి ఎప్పుడు ఏది కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీలో పాలక్ ఇడ్లీ, బీట్రూట్ ఇడ్లీ, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇడ్లీ చేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీలో ఈరోజు పాలక్ ఇడ్లీ చేశాను. ఆల్రెడీ పాలక్ ప్యూరీ చేసుకున్నాం కాబట్టి దానికోసం ముందు ఇడ్లీ బ్యాటర్లో కొంచెం పాలక్ ప్యూరీని యాడ్ చేసి నార్మల్గా ఇడ్లీ దానిలో పెట్టుకోవడమే. దీనిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలకైతే చాలా మంచిది, కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు. ఓన్లీ పాలక్ ఇడ్లీ కాదు, ఇడ్లీ బ్యాటర్ ఉంటే మనం ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటర్ఫ్లై శంకుపూలు ఉంటాయి కదా, శంకుపూలతో కూడా ఇడ్లీలా చేశాను. దానికోసం బటర్ఫ్లై పీస్ ఉంటాయి కదా, లైక్ శంకుపూలు, వాటిని కొంచెం బాయిల్ చేసి కలర్ చేంజ్ అవుతుంది కదా, ఆ కలర్ చేంజ్ అయిన దాన్ని ఇడ్లీ బ్యాటర్లో కలుపుకోవడమే. అప్పుడు బ్లూ కలర్లో వస్తాయి. పిల్లలకి ఎప్పుడైనా కలర్ఫుల్గా ఉంటే తినడానికి ఇష్టపడతారు కదా, సో అందుకనే నేను బీట్రూట్ ఇడ్లీ, స్పినాచ్, శంకుపూలు, క్యారెట్ ఇడ్లీ అలా చేశాను. ఇక దోశ బ్యాటర్తో అయితే చెప్పనవసరం లేదు, మనకు కావాల్సినన్ని స్నాక్స్గా చేసి పెట్టచ్చు. గుంట పునుగుల్లాగా చేసుకోవచ్చు. అది దోశ బ్యాటర్లో కొంచెం ఆనియన్, పసుపు, పచ్చిమిర్చి వేసుకొని గుంట పునుగుల్లాగా వేస్తే కిడ్స్కి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టచ్చు, పునుగుల్లాగా వేయచ్చు. అలాగ మన ఇష్టం వచ్చినన్ని స్నాక్స్ లాగా చేయొచ్చు. అందులోనే ఈ స్పినాచ్, బీట్రూట్ ప్యూరీస్లన్నీ యాడ్ చేసామనుకో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, కిడ్స్ చూడడానికి ఇష్టపడతారు. ఇందాక చెప్పాను కదా పల్లీ చట్నీ ప్రీమిక్స్ అని, దాన్ని ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు వాటర్ యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికి మళ్ళీ సపరేట్గా పోపు వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి అల్లం చట్నీ, దాని ప్రిపరేషన్ నాకు తెలియదు, మా అమ్మ చేసింది. దానిలో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇడ్లీ, దోశ అలాంటి వాటిల్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి బీట్రూట్ చపాతీ. సేమ్ ఇందాక స్పినాచ్ ప్యూరీ చేశాను కదా, అలాగే బీట్రూట్ని బాయిల్ చేసి బ్లెండ్ చేసి గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్, ఆయిల్ యాడ్ చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత మనము చపాతీ చేసుకొని కాల్చుకొని తినడమే. ఇదైతే చిన్నపిల్లలకి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టపడతారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి కొరియాండర్ చట్నీ. దీన్ని కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, జీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, లెమన్ జ్యూస్, కొంచెం కర్డ్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకుంటే పకోడీలోకి, శాండ్విచ్లకు యూజ్ అవుతుంది. దాన్ని ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి టామరెంట్ ప్యూరీ. బాగా నానబెట్టిన చింతపండుని ఒక బాయిల్ చేసి పల్పుని, స్ట్రెయిన్స్ని సపరేట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి పప్పు, రసము, సాంబార్ లాంటి వాటిలోకి యూజ్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అందరికీ తెలిసిందే, అన్ని కర్రీస్లోకి యూజ్ అవుతుంది. ఇంకొకటి టమాటో ప్యూరీ. టమాటో ప్యూరీ కోసం టమాటోస్ని బ్లెండ్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని టమాటో ప్యూరీని యాడ్ చేసి ఫ్రై చేయాలి, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఇది ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. దీన్ని పాస్తాలోకి, కర్రీస్లోకి అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.